హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వాతావరణ అప్డేట్స్కి స్వాగతం. అదేవిధంగా డైలీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో మీకు అయితే అందించడం అయితే జరుగుతుంది. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, వీడియో కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. డైలీ బ్రేకింగ్ అప్డేట్స్ కానీ వాతావరణ అప్డేట్స్ కానీ ఇటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పూర్తి సమగ్రమైన సమాచారం మీకు అందించడం అయితే జరుగుతుంది. అయితే నేను చెప్పే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు ఎటువంటి కల్పితాలు కానీ ఎటువంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ కానీ ఏది లేదండి. మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కొన్ని వార్తాపత్రికల న్యూస్ ఆధారంగా కానీ అధికారుల నుంచి సమాచారం అనేది కానీ మీకు అందించడం అయితే జరుగుతుంది. కాబట్టి మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చినట్లయితేనే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అందరూ కూడా షేర్ చేయండి. హీరో ప్రభాస్కు విషాదం వార్త అయితే రావడం జరిగింది. ఇటీవల రిలీజ్ అయిన రాజ్యసభ చిత్రానికి దాదాపు వసూలు ప్రభంజనం సృష్టించిన విషయం అందరికీ తెలిసిందే. దాదాపు 400 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ యొక్క రాజ్యసభ అనేది థియేట్రికల్ ఆప్షన్ డిజాస్టర్గా మించున్నట్టు సమాచారం అయితే రావడం జరిగింది. గత కిందట చూసుకున్న జనవరి 9న విడుదలైన ఈ చిత్రం అనేది దాదాపు 55% మాత్రమే వసూలు చేసినట్లు చిత్ర పరిశ్రమ స్పష్టంగా తెలియజేయడం అయితే జరిగింది. థియేటర్లో 20% ఆక్యుపెన్సీ కూడా ఉండట్లేదని కూడా పేర్కొనడం జరిగింది. అదేవిధంగా బ్రేక్ ఈవెన్ సాధించి కూడా క్లీన్ హిట్గా నిలిచేందుకు ఇంకా మరో 90 కోట్లు వసూలు చేసే అవకాశాలు అయితే రానున్న సమాచారం. మరోవైపు ఓటీటీలో కూడా అటువంటి డీల్ అనేది ఏది కూడా జరగలేదని ప్రొడ్యూసర్ అయితే స్పష్టంగా తెలియజేయడం అయితే జరిగింది. ఎందుకంటే 400 కోట్ల బడ్జెట్తో విడుదలైన ఈ సినిమా అనేది తక్కువ కలెక్షన్స్తో డిజాస్టర్ లిస్టులోకి చేరే అవకాశాలు ఉన్నట్లు ప్రొడ్యూసర్ అయితే స్పష్టంగా తెలియజేయడం అయితే జరిగింది. మీరు ఈ యొక్క సినిమా చూసినట్లయితే కామెంట్ చేయండి. అదేవిధంగా సినిమా మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని అందరూ కూడా షేర్ చేయండి.